చెప్పుకోలేకపోవడం వల్లనే ఓడిపోయారని చెప్పుకుంటున్నారని, జగన్ చేసినవి చెప్పుకుంటే జనం తగ్గి కొడతారని విద్యాశాఖ మంత్రి గుట్టిపాటి రవికుమార్ పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో జరిగిన కార్యక్రమంలో ఫైర్ అయ్యారు. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శాశ్వత రాజధానిగా అమరావతిని ఎంపిక చేసి ఆమోదించారని రవికుమార్ గుర్తు చేశారు. మంత్రి రవికుమార్ వ్యాఖ్యలకు అద్దంకి వైఎస్ఆర్సీపీ పార్టీ ఇన్ఛార్జ్ చింతలపూడి అశోక్ కుమార్ ఘాటుగా స్పందించారు. పిడుగురాళ్లకు వచ్చిన మంత్రి నిజాలు దాచి అబద్ధాలు చెబుతున్నారని, పెన్షన్లు పెంచడానికి 5 సంవత్సరాలు పట్టినా ఇంటింటికి వెళ్లి ఇప్పించారని, వైసీపీ ప్రభుత్వంలో పథకాలు కాపీ కొట్టి అమలు చేస్తున్నారని, పిడుగురాళ్లకు మెడికల్ కాలేజీ తీసుకొని వచ్చింది జగన్మోహన్ రెడ్డి అని మంత్రి రవికుమార్ గుర్తు పెట్టుకోవాలని మండిపడ్డారు. అన్ని కార్యక్రమాలు చేసుకోవచ్చు, ఒక కార్యక్రమం చేయకుండా మన ఈ మధ్య వాళ్ళ మీటింగ్ లో మాట్లాడుతున్నాడు. మనం చేసిన పని చెప్పుకోలేక ఓడిపోయాం, మనం గనక చెప్పుకున్నట్టయితే గెలిచామని చెప్తున్నాడు. ఏమీ పని చేయాలి. ఆయన పెన్షన్ ఇస్తాడు, 2,000 నుంచి 3,000 చేస్తాడు. 3,000 చేయడానికి 5 సంవత్సరాలు పెట్టింది ఆయనకి. అట్లానే పిల్లలకు చదువుకి 2 డబ్బులు ఇస్తానట, అవి చేయడానికి ఒకరికి ఇచ్చి ఒకరికి ఎగ్గొట్టేశారు. ఏం పని చేయాలి ఆయన? కాలక్షేపం చేసేసి 5 సంవత్సరాలు కాలక్షేపం చేసి ఇంట్లో కూర్చొని కక్షలు తోటి రాష్ట్ర ప్రజలందరినీ ప్రాంతీయ మాటలతోటి, కులాలతోటి, మతాలతోటి విభజన చేసి రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయడం తప్పక ఏ కార్యక్రమం కూడా ఆయన చేయలేదు. ఇంకా చేసింది ఆయన చేసింది చెప్తే ఇంకా అంత దరిద్రంగా పరిపాలన చేసి సర్వనాశనం చేసి వదిలిపెట్టాడు అన్నమాట. ఇవాళ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆగిపోయిన ప్రాజెక్టులన్నీ కూడా మళ్లీ రన్ చేస్తున్నాం. విద్యుత్ శాఖ మంత్రి కొట్టిపాటి రవికుమార్ గారు వ్యాఖ్యలను చూస్తే నిజాల్ని దాచిపెట్టి అబద్దాలని పదే పదే చెప్పటం వల్ల అయ్యే నిజమవుతాయి అన్న భ్రమలో ఉన్నారు. ఎందుకంటున్నాను అంటే, పెన్షన్లు పంచడానికి 5 సంవత్సరాలు పట్టింది అంటున్నారు. ఎస్, 2,000 నుంచి 3,000 ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా పెంచుకుంటూ పోయి ప్రతి ఒక్కళ్ళకి నెల ఇంటికి వెళ్లి అందజేశాము. కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. కనీసం ఒక్క పెన్షన్ అన్నా మీరు కొత్తది ఇవ్వగలిగారా? మళ్ళీ సిగ్గు లేకుండా ఆ రోజు పెన్షన్ విధానాన్ని గురించి మీరు మాట్లాడుతున్నారు. అదేవిధంగా అమ్మ ఒడి గురించి ఏదో మాట్లాడుతున్నారు. అమ్మ ఒడి అనే ఒక పథకాన్ని సృష్టించిందే జగన్మోహన్ రెడ్డి గారు అన్న విషయాన్ని మీరు మర్చిపోతున్నట్టున్నారు. అంత గొప్ప పథకాన్నే మీరు కాపీ చేసి పేరు మార్చుకొని మళ్లీ ఇంప్లిమెంట్ చేస్తున్నారనే విషయాన్ని కూడా మర్చిపోతే ఎలా? అర్హులున్నటువంటి ప్రతి తల్లికి కూడా డైరెక్ట్ గా ఆ పథకాన్ని అందేలాగా చేసిందే జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా అభివృద్ధి చేయలేదు అనే మాటలు వస్తున్నాయి. రవికుమార్ గారు, మీరు ఈ రోజు ఏ కార్యక్రమానికైతే వచ్చారో, పిడుగురాళ్ల మెడికల్ కాలేజీలో పనులు ఎంతవరకు వస్తున్నాయని పరిశీలించడానికి వచ్చారో, ఆ మెడికల్ కాలేజీని స్థాపించిందే, తీసుకువచ్చిందే జగన్మోహన్ రెడ్డి గారు అనే విషయాన్ని మీరు మర్చిపోతున్నారు. అది గుర్తుపెట్టుకోండి. దాంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయ వ్యవస్థల్ని కానివ్వండి, రైతు భరోసా కేంద్రాలను కానివ్వండి, ఆరోగ్యశ్రీ పథకాన్ని ఎంతో ఉన్నత స్థాయిలోకి తీసుకువెళ్లటం కానివ్వండి, ఆరోగ్యశ్రీ అందుకున్నటువంటి పేషెంట్లకు ఆరోగ్య ఆసరా అందించడం గానీ, అలాంటి గొప్ప పనులు తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఇప్పుడు ఆరోగ్యశ్రీని తొంగలో తొక్కుతున్నది ఎవరు? అసలు ఆరోగ్యశ్రీకి పాత్ర వేసింది ఎవరో మీరే ఆలోచించుకోండి. దాంతో పాటు ఏదో కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెడుతున్నారు అంటున్నారు. కూటమి ప్రభుత్వంలో ఎవరు మతాలని ఉపయోగించుకొని రాజకీయాలు చేస్తున్నారు, ఎవరు మతాలను అడ్డు పెట్టుకొని విద్వేషాలు రెచ్చగొట్టడానికి ట్రై చేస్తున్నారో చిన్న పిల్లవాడిని అడిగినా కానీ చెప్తారు. లేదా మీకు తెలియకపోతే మీ పార్ట్నర్ ఉన్నారు మిస్టర్ సనాతనిని, ఆయన్ని అడగండి, ఇంకా గొప్పగా చెబుతారు. దాంతో పాటు రానున్న రోజుల్లో మీరు అన్న మాటకి ప్రజలే తంతారు. ఎస్, 100% రానున్న రోజుల్లో ప్రజలే ఎవరిని తన్నబోతున్నారో ప్రతి ఒక్కళ్ళు కూడా చూడటానికి రెడీగా ఉన్నారు. ఇప్పటికైనా మాట్లాడే ముందు ఎవరు చేశారు అనేది గుర్తు పెట్టుకొని, పక్కన వాళ్ళు చేసింది మేము చేశాము అని చెప్పుకోవటం మానేసి మీరు కొత్తగా ఏదైనా చేయటం మొదలు పెట్టండి. ఈ వేసవిలో ఉపాధి హామీ పథకం శ్రామికులు ఉపాధి హామీ పనులు వినియోగించుకుని కొలతల ప్రకారంగా పనిచేసి 300 రూపాయల వేతనం పొందాలని అద్దంకి మండల పరిషత్ అభివృద్ధి అధికారి వరూధిని అన్నారు. అద్దంకి మండలం వెంకటాపురం
గ్రామాల్లో ఉపాధి హామీ పథకం పనులను ఎంపీడీఓ వరుదిని, డిప్యూటీ ఎంపీడీఓ సుభాష్ని, ఏపీఓ కోటేశ్వరి కలిసి పరిశీలించారు. మొత్తం ఎంతమంది కూలీలున్నారు, పనికి ఎంతమంది వస్తున్నారో ఏపీఓని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ ఎండలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఉపాధి పనికి వచ్చే శ్రామికులు ఉదయం 6 గంటలకు పని ప్రదేశానికి చేరుకుని 11 గంటల లోపు పని ముగించుకునే విధంగా చూసుకోవాలన్నారు. పనిలో దిగే ముందు ఇంటికి వెళ్లే సమయంలో ముఖహాసలు తప్పనిసరిగా వేయించుకోవాలని, లేకపోతే చేసిన పనికి 300 రూపాయల వేతనం రాదని ఎంపీడీఓ వరుదిని సూచించారు. చీకటితో వస్తే మీరు ఖచ్చితంగా 4 గంటలు పని చేయాలి. మీ అటెండెన్స్ తీసుకోవాలంటే 10 లోపు అయిపోతుంది. మొత్తం మీరు ఎంత పని చేయాలని చూపిస్తారు. ఆ పని చేసి చంద్రాడే పనులకు వెళ్ళచ్చు. ఆ తర్వాత ఇంకో పని అందుకోవడానికి కూడా మీకు వీలవుతుంది. అదే మీరు లేట్గా వచ్చారనుకోండి, మళ్ళీ అది సైట్ ఓపెన్ అవ్వడం మళ్ళీ 3 తర్వాతే, అంటే సాయంత్రం దాకా ఉండాల్సి వస్తుంది. అందుకని 2 ఫోటోలు కంప్లీట్ చేసుకోవాలంటే మీరు ఎర్లీగా 6 గంటలకు రావాలి. మీరు మీతో పాటు మీ చుట్టుపక్కల వాళ్ళని కూడా తీసుకురండి. ఆ మాస్టర్లో పేర్లు రాయించుకోండి. పేర్లు రాయించుకుని వచ్చిన వాళ్ళందరూ పొద్దున్నే వచ్చేసేసి ఆ టయానికి పని చేసుకుని వెళ్ళిపోయింది. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, ఈ మాస్టర్లో మీ పేరు ఉందా లేదా, మీ ఫోటో అయిందా లేదా, ఈ 2 అయితేనే డబ్బులు వస్తాయి. మీరు అది గుర్తుపెట్టుకోండి. ఊరికే మేము 10 వారాలు చేసాము, 20 వారాలు చేసాము అనే బాధ వద్దు. ఈ 2 అయినాయా లేదా పరిశూ చేసుకోండి. ప్రతిరోజు ఒకరోజు పడిందంటే ప్రతిరోజు పడతాయి. పడకుండా మాత్రం ఇబ్బంది పడద్దు. అట్లాంటిది ఏదైనా ఉంటే వెంటనే మా దృష్టికి తీసుకురండి. వాటిని సరి చేయడానికి చూస్తాం. అంతేగాని పని అయిపోయాక ఏం చేయలేం. పని ఉన్నప్పుడే మీరు ఏం చేయాలో చేసుకోండి. అందరికీ నమస్కారం అండి. మన ఉపాధి హామీ పథకానికి సంబంధించి ఏప్రిల్ 1వ తారీఖు నుంచి పనులన్నీ స్టార్ట్ చేయడం జరిగింది. అన్ని పంచాయతీలో స్టార్ట్ చేసామండి. 26 గ్రామ పంచాయతీల్లో పనులు జరుగుతున్నాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఉపాధి శ్రామికులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోండి. చాలా గ్రామ పంచాయతీలో చాలా తక్కువ నమోదవుతూ ఉన్నారు. 50 మంది, 20 మంది, 30 మంది అలా వస్తున్నారు. మేము కొన్ని చోట్ల మేము అడిగితే మాకు వెళ్ళి దాని దగ్గర మేము అందరు కూలీలతో, అక్కడ ఉన్న శ్రామికులతో, అందరితో ఉపాధి శ్రామికులతో మాట్లాడితే వాళ్ళు ఏం చెప్తున్నారంటే పచ్చాకు అదేవిధంగా మిరపకాయలకు వెళ్తున్నారు, అందువల్ల లేట్ అవుతుంది, ఇంకా ఒక వారం టైం పడుతుందని అంటున్నారు. మీరు ఒకవేళ పచ్చాకు వాటికి మిరపకాయల కంటే చాలా ఈ ఎండలన్నీ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీరు వెళ్ళి అక్కడ ఇబ్బంది పడే కన్నా పక్క ఊళ్ళకి ఇక్కడ మీకు 307 రూపాయలు కూలీ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి దయచేసి ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోండి. ఈరోజు మన ఎంపీడీఓ మేడం గారు కూడా వెంకటాపురం వచ్చారు. వెంకటాపురంలో ఉన్నటువంటి అక్కడ పనిచేస్తున్న ఉపాధి శ్రామికులందరితో కూడా మాట్లాడటం జరిగింది. అందరూ మా స్టాఫ్ అందరూ కూడా అన్ని గ్రామ పంచాయతీలకి రోజుకి 2 గ్రామ పంచాయతీలు చొప్పున అందరం కూడా తిరుగుతూ ఉన్నాము. దయచేసి అందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించండి. అదేవిధంగా పొద్దున్నే రండి. ఇప్పుడు ఫేస్ యాప్ ఒకటి వచ్చిందండి. ఇంత క్రితంలా కాదు, ప్రతి ఒక్క మనిషిని మనం ఫోటో తీస్తేనే వాళ్ళకి అటెండెన్స్ పడుతుంది. ఫోటో తీసి అటెండెన్స్ పడితేనే వాళ్ళకి రేపొద్దున పేమెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ విషయం అందరికీ కూడా ఇప్పటికే ఆల్మోస్ట్ అర్థమై ఉంటుంది. పనికొచ్చిన వాళ్ళందరికీ కూడా పొద్దున్నే 6 గంటల నుంచి 7:30 లోపు ఈ యాప్ బాగా పనిచేస్తుందండి. కాబట్టి కొంచెం అందరూ కూడా పొద్దున్నే వచ్చి మీరు ఇది కనుక ఉపయోగించుకున్నారంటే కనీసం 9:30 అట్లా ఉన్నారు అని అంటే పొద్దున్నే 5:30 వచ్చి 9:30 దాకా అంటే 4 గంటలు. ఉదయం 5:30 ఒక ఫోటో తీసుకుంటే మళ్ళీ వెళ్ళేటప్పుడు 9:30 ఒక ఫోటో, 4 గంటల ఒక ఫోటో అయిపోతుంది. కాబట్టి ఇంటికి వెళ్ళిపోవచ్చు, అక్కడ ఇంటికి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా పొద్దున్నే రండి. ఎండలు ఎక్కువగా ఉన్నాయి, ఎండలకి మళ్ళీ ఇబ్బంది పడటం, వడదెబ్బ రావడం ఇలాంటి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎర్లీ మార్నింగ్ వచ్చి పని చేసుకొని ఈ సదవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. లేట్ అయ్యేది ఇంకెట్నే 9:15 తెలియదు. కొట్టి సరిపోతుంది. మధ్యాహ్నం అద్దెకి మండలం చక్రాయపాలెం గ్రామంలో మత్స్యశాఖ కార్యాలయం ఆవరణంలో బుధవారం జరగనున్న శ్రీ ఆంజనేయ జాలర్ల సహకార సంఘం ఎన్నికల ఏర్పాట్లు పూర్తి చేశారు. శ్రీ ఆంజనేయ ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్
పరిధిలోని గోపాలపురం, చక్రాయపాలెం, కలవకూరు, కొత్తరెడ్డిపాలెం, సింగరకొండపాలెం, అద్దెంకి ప్రాంతంలో మొత్తం 123 మంది సభ్యత్వం కలిగి ఉండగా బుధవారం జరగనున్న జాలర్ల సహకార సంఘం ఎన్నికల్లో చేతులు ఎత్తు పద్ధతి ద్వారా అధ్యక్షుడిని ఎన్నుకోనున్నారు. ఎన్నికల్లో పోటీ చేసేవారు 9 గంటల్లోపు చక్రాయపాలెంలో ఉన్న మత్స్యశాఖ కార్యాలయానికి చేరుకొని నామినేషన్ పత్రాల ఫీజు చెల్లించి పాల్గొనవచ్చు. ఎన్నికల అధికారిగా ఒంగోలు మత్స్యశాఖ అధికారి ఆశ వ్యవహరించనున్నారు. ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంత వాతావరణంలో మత్స్యకారుల సహకార సంఘం ఎన్నికలు జరిపేందుకు అధికారులు సిద్ధమయ్యారు. సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంకు ఏసీ అవసరమని ఆలయ ఈవో తిమ్మనాయుడు భక్తులను కోరగా మంగళవారం 60,000 రూపాయల విలువ కలిగిన ఏసీని ఊటుకూరి వెంకటేశ్వర్లు జ్ఞాపకార్థం వారి సతీమణి నిర్మల కుమారుడు కలిసి పాలక మండలి చైర్మన్ చుండూరి మురళి మరియు పాలక మండలి సభ్యుల సమక్షంలో అందజేశారు. అద్దెంకి పట్టణం సమీపంలోని సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం సమీపంలో హరిహర గోకులం వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో గోశాల నిర్వహణ కొనసాగుతుంది. భక్తులు, దాతల సహాయ సహకారాలతో గోవులకు సేవలందుతున్నాయి. విద్యుత్ శాఖ మంత్రి గొజ్జుపాటి రవికుమార్ సహకారంతో గోశాలకు భూమి కేటాయించారు. అయితే గోవులు నివసించేందుకు సరైన షెడ్లు, త్రాగునీటి సౌకర్యం లేకపోవడం ఆందోళన కలిగిస్తుంది. ఈ సమస్యలను గుర్తించిన దాత సొంత నిధులతో బోరు వేయించి గోవులకు త్రాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించారు. ఎండలు, వర్షాల నుంచి రక్షణ లేక గోవులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. గత ఏడాదిలోనే 30 ఆవులు మృతి చెందినట్లు నిర్వాహకుడు సుబ్బారావు తెలిపారు. ముఖ్యంగా వేసవి తాపాన్ని తట్టుకోలేక గోవులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న దృశ్యాలు కలచివేస్తున్నాయి. ఈ తరుణంలో గోవుల సంరక్షణ కోసం దాతలు ముందుకు వచ్చి నివాస షెడ్లు నిర్మించేందుకు సహకరించాలని కోరుతున్నారు. మాది ప్రకాశం జిల్లా అద్దెంకి గ్రామము సింగరకొండ దేవస్థానంలో శ్రీ హరిహర గోకులం గోశాల నడుపుతున్నాం. నా పేరు గోనుగొండ సుబ్బారావు. అయితే నేను గత 18 సంవత్సరాల నుంచి కూడా ఈ గోశాల నడపడం జరిగింది. ఈ గోశాల 18 సంవత్సరాల్లో కూడా ఎక్కడ స్థలం లేకుండా ఏదో పాత పాడుపడ్డ స్థలాల్లో కానీ మిల్లుల్లో కానీ వాటిల్లో గోశాల నడిపాము. ఈ సంవత్సరం ఇక్కడ సింగరకొండ ప్రాంతంలో స్థలం ఒకటి, గవర్నమెంట్ స్థలం ఒకటి ఇచ్చారు. కానీ ఇక్కడికి సంవత్సరమైంది వచ్చి, ఈ సంవత్సరం నుంచి షెడ్యూల్ లేక వర్షాకాలము వచ్చేళ్ళకి కొన్ని ఆవులు వాతావరణానికి సెట్ కాక కొన్ని ఆవులు చనిపోయినాయి. తర్వాత మళ్ళీ ఎండాకాలం వచ్చేళ్ళకి అదే పరిస్థితి అయిపోయింది. ఈ 18 సంవత్సరాలు ఒక ఆవు కూడా చనిపోలేదు. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత కనీసం 34 ఆవులు చనిపోయినాయి. ఎందుకంటే షెడ్యూల్ లేవు, తాగే నీళ్లు లేవు. అందువల్ల కొంత ఇబ్బంది జరిగింది. ఇప్పుడు నిన్న ఏరియా వాళ్ళు 1 లక్ష రూపాయలు పెట్టి బోర్ వేయించారు. నీళ్లు బాధ తప్పింది. కానీ షెడ్యూల్ లేనందువల్ల ఇక్కడ ఆవులు, ప్రతి ఒక్క ఆవు కూడా ఈ కొండ ప్రాంతం అయ్యాలకి వాతావరణం సహకరించక ప్రతి ఆవు కూడా కన్నీళ్ళతోటి ఏడవటం, వాటి కళ్ళల్లో నుంచి నీళ్లు కారిపోతున్నాయి. ఎందుకంటే అవి చెప్పుకోలేని పరిస్థితిలో ఉంది. ఈ షెడ్ వేయాలంటే పెద్ద అమౌంట్, ఈ వేపించే వాళ్ళు ఎవరు కూడా దాతల ముందుకు రావట్లేదు. మేమేమో నెల వచ్చేళ్ళకి 3.5 నుంచి 4 లక్షల ఖర్చు ఉంది దీనికి. ఆ ఖర్చు కూడా మేము కూడా ఆడేడ తీసుకొచ్చి జరుపుతున్నాము. ఎందుకంటే మా దగ్గర ప్రజెంటు 120 ఆవులు ఉన్నాయి. ఇప్పుడు ఈ 120 ఆవుల కంటే 4 లక్షల దాకా ఖర్చు అవుతుంది. ఈ షెడ్లు వేయటానికి ఎవరు కూడా ముందు రాక చాలా పాపం ఆర్థికంగా ఇబ్బంది పడటం కానీ అలా జరుగుతుంది. ఎవరైనా దాతలు దీనికి షెడ్డు రూపంగా వేయాలని అందరం కోరుకుంటున్నాము. మాకు షెడ్డుకి రేకులు కానీ ఏమైనా కానీ వస్తువులు ఇచ్చి కొద్దిగా అధికారులు కానీ ఎవరైనా సరే ఆదుకోవాలని ప్రతి ఒక్కరిని కోరుకున్నాం. ఎందుకంటే ఇక్కడ ఎర్రన ఎండలు ఆ బాధ చెప్పుకోలేక
ఒక్కొక్క ఆవు కన్నీళ్లతో ఏడుస్తా వాటి బాధ మనకు తెలుపుతున్నాయి. ప్రతి ఒక్క ఆవు కూడా కళ్ళల్లోంచి నిప్పులు గారినట్టు కన్నీళ్లు కారుస్తా బాధపడతా మరణించడం జరుగుతుంది. కొంతమంది దాతలు ఎవరన్నా కానీ వచ్చి దీన్ని ఆదుకోవాలి, ఈ గోశాల ఇంకా అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఆ మూగజీవి చెప్పుకోలేక చాలా బాధపడతా ఆంతున్నే ఆ బాధల్లో ఉంది. ఎందుకంటే సరైన హిందూ ధర్మంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇది ఆదుకొని ఇది కాపాడాలని అందరినీ ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటున్నాం. అధికారులు కూడా వీటి మీద ఒక దృష్టి పెట్టి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలి. ఎందుకంటే ఇవాళ గోవులు చేసేవాళ్ళు లేరు, ఇవాళ ఏదో మేము చేస్తున్నాం, మాకు సపోర్టుగా అండగా నిలబడే వాళ్ళు రాజకీయ నాయకులు లేరు, కొంతమంది దాతలు కూడా ముందుకు రావట్లేదు. ప్రతి ఒక్కరు నిలబడాలని అందరినీ కోరుకుంటున్నాం. అద్దెంకిలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు మంత్రి బొజ్జపాటి రవికుమార్ చొరవతో రామ్నగర్లోని సూర్య రెస్టారెంట్ నుంచి రేణిగువరం రోడ్డు వరకు 15 కోట్ల రూపాయలతో 2 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం చేస్తున్నారు. ఇప్పటికే రోడ్డును గ్రావెల్తో చదును చేశారు. ప్రస్తుతం గతంలో ఉన్న పాత విద్యుత్ స్తంభాలను తొలగించి రోడ్డుకు ఇరువైపులా కొత్త విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేస్తున్నారు. విద్యుత్ లో వోల్టేజ్ సమస్య లేకుండా 6 ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేస్తున్నారు. త్వరలోనే రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించనున్నారు. తెలుగు సాహిత్యాభిమానులకు సువర్ణ అవకాశం లభించింది. పుట్టమరాజు బుల్లయ్య రామలక్ష్మముల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ధీరజ్ కోట్ల నవలా విమర్శ పురస్కారం కోసం విమర్శ వ్యాసాలను ఆహ్వానిస్తున్నట్లు నిర్వాహకులు పుట్టమరాజు శ్రీరామచంద్రమూర్తి తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం శ్రీరామచంద్రమూర్తి అద్దెంకి ఛానల్తో మాట్లాడుతూ స్వాతి మాసపత్రికలో
మే నెలలో అనుబంధ నవలగా ప్రచురణ అయ్యే రచయిత రవిశేఖర్ రచించిన తత్వమసి నవలపై విమర్శ వ్యాసాలను పంపవలసిందిగా కోరారని, ఉత్తమ వ్యాసాలకు 3 విభాగాల్లో ఒక్కొక్కరికి 1116 రూపాయల చొప్పున నగదు బహుమతి ప్రదానం చేస్తారని శ్రీరామచంద్రమూర్తి చెప్పారు. ధీరజ్ కోట్ల నవల విమర్శ పురస్కారంలో పాల్గొనేవారు మే 15వ తేదీలోపు 9949212127 లేదా 8179636617 ఫోన్ నెంబర్లకు వాట్సాప్ ద్వారా పంపవచ్చన్నారు. తెలుగు నవల విమర్శ సాంప్రదాయాన్ని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని శ్రీరామచంద్రమూర్తి తెలిపారు. అందరికీ నమస్సులు. ధీరజ్ కోట్ల నవల విమర్శా పురస్కారం వ్యాసాల కోసం ఆహ్వానిస్తున్నాం. తెలుగు సాహిత్యాభిమానులకు ఇది ఒక సువర్ణ అవకాశం. పుట్టరాజు బుల్లయ్య రామలక్ష్మమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ధీరజ్ కోట్ల నవల విమర్శా పురస్కారం కోసం విమర్శనా వ్యాసాలను ఆహ్వానిస్తున్నాం. మే నెల స్వాతి మాసపత్రికలో అనుబంధ నవలగా ప్రచురితమైనటువంటి రచయిత శ్రీ ఎన్ రవిశేఖర్ రెడ్డి రచించినటువంటి తత్వమసి నవలపై విమర్శా వ్యాసాలను పంపవలసిందిగా కోరుతున్నాం. ఉత్తమ వ్యాసాలకు 3 విభాగాల్లో ఒక్కొక్క దానికి 1116 చొప్పున ఇవ్వబోతున్నాం. పోటీ విభాగాలు ఈ విధంగా ఉన్నాయి. నవలలోని ఉన్నత విషయాలు, విశిష్టతలపై వివరణ చేస్తూ ఒక వ్యాసం, నవలలో లోపాలపై విశ్లేషణ చేస్తూ మరొక వ్యాసం, నవలలోని మెరుగైన అంశాలు, లోపాలపై సమగ్ర విమర్శ, ఇదొక వ్యాసం. ఈ 3 విమర్శలను ఒక్కొక్కరైనా పంపించవచ్చు, వేరువేరుగా అయినా ఈ 3 వ్యాసాలను పంపించవచ్చు. పాల్గొనదలిచిన వారు తమ విమర్శనా వ్యాసాలను మే 15వ తేదీ లోపున 99 49 21 21 27 లేదా 81 79 63 66 17 నెంబర్లకు వాట్సాప్ ద్వారా పంపవచ్చు. తెలుగు నవల విమర్శ సంప్రదాయాన్ని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ధన్యవాదాలు. ఈ అవకాశాన్ని నవల రచయితలు, విమర్శకులు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. నమస్సులు. 40 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు చేయించుకోవాలని ఆఫ్తాల్మిక్ జడా ఉమా తెలిపారు. అద్దెంకిలోని అంబేద్కర్ భవనంలో మంగళవారం దృష్టిలోపం ఉన్న వారికి ఉమా స్క్రీనింగ్ పరీక్షలు చేసి 2 ప్రత్యేక బస్సుల్లో 110 మందిని కంటి శుక్లముల ఆపరేషన్ కోసం తరలించారు. గుంటూరు శంకర కంటి హాస్పిటల్లో కంటి శుక్లముల తదుపరి తిరిగి మరలా అద్దెంకి తీసుకుని వచ్చి వదిలిపెడతారని ఉమా చెప్పారు. కాగితాలు దీంట్లో ఈ డబ్బు బస్కేనా, ఈ డబ్బు బస్కేనా ఏనా క్యూబా సంఘీభావ నిధి క్యాంపై మంగళవారం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అద్దెంకిలోని ఎల్ఐసి బ్రాంచ్ మేనేజర్ చే ప్రారంభించారు. ఉద్యోగులు వివిధ బ్యాంకుల ద్వారా క్యూబా సంఘీభావ నిధిని సిపిఎం పార్టీ కార్యదర్శి
వెంకటేశ్వర్లు, సిఐటియు నాయకులు తిరుపతి రెడ్డి కలిసి సేకరించారు. అమెరికా ఆంక్షలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న క్యూబా ప్రజలకు అండగా నిలబడాలని సిపిఎం ఆధ్వర్యంలో సంఘీభావ నిధి క్యాంపెయిన్ నిర్వహించారన్నారు. అద్దెకి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.